రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో మాగంటి గోపీనాథ్ బాధపడుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు తెలిపారు. బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో మాగంటి గోపీనాథ్ బాధపడుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిని ఏజీ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ప్రజెంట్ అతను ట్రీట్మెంట్ కూడా పోలీసులు ట్రీట్మెంట్ డాక్టర్లు కూడా అందిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా అంటే కొన్ని రోజుల నుంచి కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీకి సంబంధించిన సమస్య బాధపడుతూ చాలా సార్లు కూడా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల క్రితము పూర్తిగా అస్వస్థతకు గురి కావడము వెంటనే కుటుంబ సభ్యులు కూడా ఏజీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక వైద్య బృందం కూడా మాగంటి గోపీనాథ్ కూడా వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. అయితే డాక్టర్స్ మాత్రము ప్రజెంట్ కొద్దిగా మెరుగ్గానే ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి డాక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా అంటే సాయంత్రం మాత్రం డాక్టర్ ఒక బులెటిన్ విడుదల చేస్తే మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యతో ఇంకా ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు దానికి సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.